అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడికి దుండగుల కుట్ర జరిగిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని దుండగులు కుట్ర పన్నినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. పామ్ బీచ్ విమానాశ్రయంలో అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ 1 ఆగే ప్రదేశానికి ఎదురుగా స్నైపర్ నక్కేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు ట్రంప్ భద్రతా సిబ్బంది గుర్తించారు. దుండగులు ఓ చెట్టుకు నిచ్చెన అమర్చి వేటగాళ్లు ఎదురు చూసేలా గూడు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గూడులో నుంచి ట్రంప్ను లక్ష్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ఉండడంతో వెంటనే అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. ఈ ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానితులు కనిపించకపోవడంతో ఎఫ్బీఐ బృందాలు అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను ఉపయోగించి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ 1 ఆగే ప్రదేశానికి దాదాపు 200 గజాల దూరంలోని చెట్టుపై స్నైర్ నెస్ట్ ఉన్నట్లు గుర్తించగానే విమానాన్ని ఎయిర్పోర్ట్లోనే వేరే ప్రదేశానికి తరలించామన్నారు. ట్రంప్ భద్రతా దృష్ట్యా ఆయనను విమానానికి వెనుక ఉన్న చిన్న మెట్ల ద్వారా అందులోనికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అవి చిన్నగా ఉండడం వల్ల దుండగులు దూరం నుంచి లక్ష్యం చేసుకునే అవకాశం ఉండదు. అధ్యక్షుడి భద్రతకు ముప్పు ఉన్న సమయాల్లో వెంటనే తప్పించుకునేందుకు వీలుగా ఈ మెట్ల దారిని ఉపయోగిస్తుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్పై దుండగులు పలుమార్లు హత్య యత్నానికి పాల్పడ్డారు. గత జూలైలో ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్లో ప్రచార సభ నిర్వహించారు. ఆ సమయంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకెళ్లింది. వేగంగా స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయన్ను కాపాడారు. మరోసారి ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఆయనపై హత్యాయత్నం చోటు చేసుకుంది. ఫెన్సింగ్ నుంచి నిందితుడు తుపాకీతో రావటాన్ని గమనించి భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఆ వెంటనే నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు.